హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు లేచినప్పటికైతే లేట్ అయితే అయిపోయిందనమాట. ఇంక లేచి ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్‌లోకొచ్చినప్పటికి 7:30 అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టేసాను. పక్కనైతే ఎగ్స్ అయితే పెట్టాను. ఈరోజొచ్చి ఎగ్ అండ్ ములక్కాడ కర్రీ అయితే చేద్దామనుకుంటున్నాను చింతపండు వేసి. ఇంకా ఫాస్ట్‌గా అయితే వంటయితే చేసేయాలి. ఇప్పటికే లేట్ అయితే అయిపోయిందనమాట. కర్రీ అయితే తాలింపయితే వేసేసాననమాట. కర్రీ అయితే ఉడుకుతుంది. ఇందులోనే ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసేస్తాను. చింతపండు రసం వేసేసి ఇంక లాస్ట్‌లో అయితే ఎగ్స్ అయితే వేస్తాననమాట. ఎగ్స్ కూడా ఉడికిపోయినియి. ఇంకా మూత పెట్టేసి ఇంకా బయట పనైతే ఉంది. ఇంక బయట పనైతే చేసేసుకుంటాను. ఇంకా పిల్లలు గట్రా ఇంకా ఎవరు లేవలేదు. వాళ్ళు లేచే లోపల ఈ పని కూడా అయితే చేసేసుకుంటాను. ఈరోజు వచ్చేసి ఇంకా చాలా పనైతే ఉందన్నమాట. ఇంకా పని మొత్తం అయితే ఫినిష్ చేసుకోవాలి ఈరోజు. ఫాస్ట్‌గా అయితే పని చేసుకోవాలి. ఇంకా బయటైతే ఊడ్చేసుకుంటా, ముగ్గైతే పెట్టేసుకుంటాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడైతే బయటకైతే వచ్చేసి ఇంకా బయటైతే ఊడ్చుకొని, మాప్ అయితే పెట్టేసుకొని, ముగ్గైతే వేసేసుకుంటాను. మార్నింగే చాలా ఎండగా అయితే ఉంటుందండి. ఎండాకాలం కదా! చాలా ఎండలైతే ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి, ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మొక్కలు కాడ అన్నీ నీళ్ళు గట్రా వేసేసుకొని, క్లీన్ అయితే చేసేసుకొని, ముగ్గైతే పెట్టేసుకుంటాను. ఈరోజు వర్క్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఈ వీడియో తీసిన రోజున మాత్రం థర్స్‌డే మాట. ఇంక థర్స్‌డే రోజున తెలిసిందే కదా! ఇంట్లో వర్క్స్ ఎక్కువ ఉంటాయన్నమాట నాకు. ఇంకా కిచెన్ క్లీన్ చేసుకోవాలి. ఇల్లంతా క్లీన్ చేసుకున్నప్పటికి టైం ఎక్కువ పట్టేస్తది. ఇంకా పిల్లల్ని చూసుకొని చేసుకోవాలి కాబట్టి ఇంకా టైం ఎక్కువ పడతది. ఇంకా ఫ్రైడే ముందు రోజుని ఈ వర్క్స్ అన్నీ క్లీన్ చేసుకున్నామనుకో, ఫ్రైడే రోజున కొంచెం ఫ్రీగా అయితే పూజ చేసుకోవచ్చని ముందు రోజునే పనంతా ఫినిష్ అయితే చేసేసుకుంటాను నేను. ఇంకా ఫ్రైడే రోజునైతే ఏ పని పెట్టుకోను నేను ఇంకైతే. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంట అయితే చేసేసుకొని పూజ అయితే చేసేసుకుంటాననమాట. ఇంకా అందుకే ముందు రోజు మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడొచ్చేసి మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మాప్ పెట్టేసుకొని ముగ్గైతే వేసేసుకుంటాననమాట. ఇంక నేను బయట పని చేసుకొని లోపలికెళ్ళే లోపల పిల్లలు కూడా లేచిపోయారనమాట. ఇంకా కిచెన్‌లోకొచ్చేసి ఇంకా కర్రీ అయితే ఉడికిందో లేదో చూసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్‌లో అయితే ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి కదా! ఈ ఎగ్స్ అన్నీ ఒలిచేసుకొని లాస్ట్‌లో కర్రీలో అయితే వేసేసుకుంటాను. ఈ లోపల మా హస్బెండ్ కూడా లేసిపోయారన్నమాట. అప్పటికి 8:30 అయిపోతుంది. ఇంకా ఫాస్ట్‌గా టిఫిన్ కూడా చేసేయాలి. ఈరోజైతే దోస పిండి, ఇడ్లీ పిండి ఏమీ లేవన్నమాట ఇంట్లోనే. ఇంకా గోధుమ పిండితో అయితే దోసల కింద అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ గ్యాప్‌లో అయితే నేనైతే మొక్కలకి నీళ్ళు కూడా అయితే వేసేసి వచ్చేసాను. ఈరోజైతే గోధుమ పిండితో దోసలు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అయితే కాస్తంత గోధుమ పిండి అయితే తీసుకుని అందులో సాల్ట్ అయితే షుగర్ కూడా వేసుకున్నాను. మీకు ఎంత టేస్ట్‌కి షుగర్ కావాలో అంత షుగర్ అయితే వేసుకొని ఇంకా దోస బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగైతే కలిపేసుకోండి. ఇంకా అలా కలిపేసుకొని ఇంకా దోసలు ఎలాగ వేసుకుంటామో ఇంకా అట్లా వేసుకోవడమే అనమాట. బావుంటాయి. ఇన్‌స్టెంట్‌గా చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఏ పిండి లేనప్పుడు, ఇంకా ఉప్మా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని ట్రై చేయండి. చాలా బాగుంటది. నేను అప్పుడప్పుడు ఇట్లనే చేస్తాను. ఇన్‌స్టెంట్‌గా అయిపోతే కూడా ఇంకా దోస బ్యాటర్ లేదు, ఇడ్లీ బ్యాటర్ లేదని ఇంకా అవసరమే కూడా ఉండదు. ఇంకా ఇన్‌స్టెంట్‌గా ఇలా వేసుకొని తినేయొచ్చు. చట్నీ ఇంకా ఏ చట్నీ ఉంటే చట్నీతో వేసుకొని తినేయొచ్చమాట. అందరింట్లో ఉంటాయి కదా! ఆవకాయ పచ్చడి, నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా! అవి వేసుకొని కూడా తినేయొచ్చమాట. ఇక్కడైతే అయిపోతుంది. మా వారికైతే ఇచ్చేసేయాలి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది మా వారికి. టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను బయట పని చేసుకొని వచ్చే లోపల అయితే లేట్ అయిపోయింది. ఇంక ఈరోజు లేట్‌గా అయితే లేచాను కదా! ఇంకా హడావిడి అయితే అయిపోయిందనమాట. టిఫిన్ అయితే ఇచ్చేసి మా వారికి ఇంకా పక్కన టీ కూడా పెట్టేసాను. టీ అయితే మరుగుతుంది. ఇంకా టిఫిన్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు టీ కూడా అయితే ఇచ్చేస్తాను. ఇంకా ఇచ్చేసినప్పటికి ఇంకా బాక్స్ అయితే పెట్టాలి. ఇంక బాక్స్ కూడా పెట్టేసేయాలన్నమాట. చాలా లేట్ అయిపోయిందండి. ఇంక మా హస్బెండ్‌కి బాక్స్ అయితే పెట్టేసాను. ఇంకా ఆఫీస్‌కైతే వెళ్ళిపోయారనమాట.
ఇంక మా వారు వెళ్ళిపోయాక ఇంకా పిల్లలకి బ్రష్‌లు చేపిచ్చేసి, వాళ్ళకైతే స్నానాలు కూడా చేపిచ్చేసి, టిఫిన్ అయితే ఇచ్చేసాను. టిఫిన్ తింటా ఉన్నారు. ఇంకా నేను కూడా తినేసి, ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడంటే ఇల్లంతా నీట్‌గా అయితే సర్దేసుకున్నాను. ఇంకా ఇల్లయితే ఊడ్చేసుకొని, మాపయితే పెట్టేసుకుంటాననమాట. మాపైతే పెట్టేసుకున్నాక కిచెన్‌లో అయితే అంట్లయితే ఉన్నాయి. అవి కూడా అయితే ఇప్పుడు క్లీన్ అయితే చేసేసుకొని, ఇంకా కిచెన్ అంతా నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకోవాలి. అలాగే మిషన్‌లో బట్టలైతే వేశాను. ఇంకా బట్టలు కూడా తెచ్చి బయటైతే ఆరేసేయాలి. ఇంకా గిన్నెలన్నీ తోమేసాను. కిచెన్ కౌంటర్ టాప్, ఇంకా గ్యాస్ స్టవ్ అన్నీ అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకైతే అవేమీ చూపియలేదు. ఆల్రెడీ కిచెన్ క్లీనింగ్ వీడియో చేశాను గదా! అందులో చూపిచ్చాను గాబట్టి ఇంకైతే ఏం చూపిచ్చలేదు. ఇక్కడైతే మా పిల్లలకి వాటర్ మిలన్ కావాలంట తెచ్చిచ్చారు. కట్ చేయి మమ్మీ అని. ఇప్పుడైతే ఇవి కట్ చేసి ఇచ్చేస్తాను. వాళ్ళైతే తినేస్తారనమాట. నా వాయిస్ వచ్చి కొంచెం స్లోగా వస్తుంది గదా! ఎందుకంటే నాకు జలుబు చేసిందండి. అందుకే కొంచెం వాయిస్ స్లోగా అయితే వస్తుంది. ఇక్కడైతే దోస పిండికైతే నానబెడుతున్నాను. మార్నింగ్ టిఫిన్‌కి అయితే ఉండాలి కదా! దోసలైతే వేద్దామని చెప్పి ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. అలాగే కాసంత శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకొని 2, 3 టైమ్స్ అయితే నీట్‌గా అయితే వాష్ చేసేసుకుంటాను. ఇలా వాష్ చేసుకొని వాటర్ అయితే పెట్టేసుకొని ఒక 5 అవర్స్ నానితే అయితే సరిపోతది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌కైతే మరమరాలతో మిక్చర్ అయితే చేసుకున్నామనమాట. ఇదొచ్చేసి మా వారైతే ప్రిపేర్ చేశారు. ఇంకా బయట ఫుడ్ అయితే తినకుండా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్‌కైతే ఏం యూజ్ చేయకుండా చేసుకోవచ్చనమాట. ఇంకా అందరం కలిసి అయితే తినేసాము. ఇంకా తినేసాక ఇంకా దోస బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా నైట్ అంతా బయటైతే ఉంచేసుకుంటాను. ఇక్కడితో వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే చిన్న కామెంట్ కూడా చేయండి. బాయ్ గాయ్స్. బాయ్.